హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా క్రాబ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. క్లీనింగ్ దగ్గర నుంచి చూద్దాము. ఫస్ట్ నేను షాపింగ్ మాల్ నుంచి క్రాబ్ తీసుకొచ్చానండి. వాళ్ళు ఆల్రెడీ సగం క్లీన్ చేసి ఇచ్చారు, మిగతాది నేను ఇంట్లో క్లీన్ చేస్తున్నాను. ఈ టూత్ బ్రష్ ఉంది కదా, ఓన్లీ క్రాబ్ క్లీన్ చేయడానికే పెట్టేశాను అనమాట. నేను టూత్ బ్రష్తో చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. మొత్తం ఏమైనా ఇక్కడ డస్ట్ ఉంటే కూడా నీట్గా వచ్చేస్తుంది. ఈ మిడిల్లో ఉన్న ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ మొత్తం క్లీన్ చేసేస్తాను ఆల్రెడీ. టూత్ బ్రష్తో లాగేస్తే నీట్గా అయిపోతుంది. ఇలా క్లీన్ చేసేసి చూడండి, లెగ్స్ కొంచెం అలా ట్విస్ట్ చేస్తే నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం విచ్చేయాలి. మొత్తం ఫుల్గా క్లీన్ చేయడం అయితే నాకు రాదండి. నాకు ఇక్కడికి వచ్చాక ఇది చేయడం అలవాటైంది. సో ఇలాగే చేసిస్తారు షాపింగ్ మాల్లో. హాఫ్ వాళ్ళు క్లీన్ చేసిస్తారు, మిగతాది మాత్రం నేను క్లీన్ చేస్తాను. యాక్చువల్లీ పెళ్ళికి ముందు అయితే కనుక నేను క్రాబ్ని డైరెక్ట్గా కూడా చూడలేదు అసలు ఒక్కసారి కూడా. పెళ్ళైన తర్వాత, పెళ్ళైన కొత్తల్లో ఒకసారి మా అత్తమ్మ చేశారనమాట క్రాబ్ ఫ్రై అండ్ పచ్చడి పప్పు ఏదో ప్రిపేర్ చేశారు. నాకు వద్దు, నేను ఎప్పుడు తినలేదు అంటే ట్రై చేయి అని చెప్పి అన్నారు. కొత్తల్లో కదా, వద్దని కూడా గట్టిగా చెప్పలేక కామ్గా ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఎవరికి తెలియకుండా కామ్గా తీసేసి కిషోర్ ప్లేట్లో పెట్టేసి పప్పుతో తినేస్తాను అనమాట. ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ మొత్తం తీసేస్తున్నానండి. అందులో ఏం పెద్దగా మీట్ ఉండదు. ఆ ఎడ్జెస్ తీసి పక్కన పడేస్తున్నాను. చూడండి, ఈ ఎడ్జెస్ మొత్తం తీసేసి పక్కన పడేయాలి. ఈ లెగ్స్ ఉన్నాయి కదా, లెగ్స్ కూడా జస్ట్ వెనక్కి తిప్పేసి జస్ట్ ఒక్కసారి అలా బెండ్ చేస్తే ఈజీగానే ట్విస్ట్ అయిపోతాయి, విరిగిపోతాయి. చూడండి, ఇలా తీసేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే అండి నేను స్టార్ట్ చేశాను. కిషోర్కి బాగా ఇష్టం అనమాట. నాకు బాగా ఇష్టం అని చెప్తే తన కోసం వండడం నేర్చుకున్నాను. ఆ తర్వాత మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నాను అనమాట. తనే తీసి తినిపించేవాడు. ఒక 6 months to 1 year వరకు కూడా తనే తీసి తినిపించేవాడు. చూడండి, ఇలా మనం క్రాబ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసి చక్కగా కడిగేయాలి. చూడండి, ఒక 2-3 సార్లు బాగా కడిగి వాటర్తో క్లీన్ చేయాలి. సీ ఫుడ్ అన్నిట్లో క్రాబ్ ది బెస్ట్ ఫుడ్ అండి. అంటే మంచి ప్రోటీన్ ఉంటుంది, లైట్గా ఉంటుంది, హెల్దీ అండ్ టేస్టీ. చాలా హెల్దీ ఫుడ్. ప్రాన్, ఫిష్ అన్నిట్లో కూడా క్రాబ్ చాలా బెస్ట్ అన్నమాట. క్లీనింగ్ మాత్రం కొంచెం టైం పడుతుంది. సీ ఫుడ్ ఏదైనా కూడా మనం క్లీనింగ్ మీద కొంచెం దృష్టి పెట్టాలండి. లేకపోతే ఎంత కష్టపడి చేసుకొని తినలేం కదా, నీచు వాసన వస్తూ ఉంటుంది. సో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ వంపేసి కొంచెం సాల్ట్, పసుపు కలిపి పక్కన పెట్టేద్దాం. జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. కలిపేటప్పుడు కూడా అవి ఉంటాయి కదా, ముళ్ళులాగా ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి లెగ్స్కి. అవి గుచ్చుకోకుండా కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి మనం ఆల్రెడీ క్లీన్ చేసుకున్న క్రాబ్ అంతా వేసేసి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం. యాక్చువల్లీ నా దగ్గర ఓన్లీ నాన్ స్టిక్ ప్యాన్సే ఉన్నాయండి. సో ఈ నాన్ స్టిక్ ప్యాన్లో వేస్తే కనుక క్రాబ్ వల్ల పాడైపోతాయి అనేసి కొంచెం ఆల్రెడీ పాడైపోయిన ప్యాన్ పెట్టేశాను. చిన్న మూత పెట్టేసి ఉడికించేయాలి. ఈ లెగ్స్ చూసారా, కొంచెం వేడవ్వగానే చాలు ఇలా ఆరెంజ్లో మారిపోతాయి. ఇందాక బ్లూ కలర్లో ఉన్నాయి కదా లెగ్స్, అన్నీ ఆరెంజ్కి ఇలా వచ్చేస్తాయి. ఈ కలర్ చేంజింగ్ నాకు బాగా అనిపిస్తుంది. ఇలా ఒక 15 minutes అలా ఉడికించేసుకోవాలి. ఉడికించేసుకొని మొత్తం క్రాబ్ మొత్తం తీసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం. మీలో ఎవరైనా తినని వాళ్ళు ఉన్నారా? ఉంటే కనుక ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, ప్రాన్ లాగానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ఒక 2 tablespoons ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఒక 1/2 teaspoon జాజికాయ పౌడరు, ఒక 1/2 teaspoon ఇలాచీ పౌడర్ వేసి కొంచెం ఫ్రై చేయాలి. దానివల్ల ఏంటంటే ఆ రా స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న క్రాబ్ కూడా వేసి మొత్తం కలపాలన్నమాట, ఫ్రై చేయాలి. ఇప్పుడు దాకా క్రాబ్ జస్ట్ ఉడికింది అంతే కదా, ఒక 10 minutes అలా ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఆ మసాలాతో కొంచెం ఫ్రై అయితే కనుక ఆ రా స్మెల్ కూడా రాకుండా ఉంటుంది చక్కగా. ఇప్పుడు నేను కలర్ కోసం 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం వేసాను.
అండ్ 1 టీ స్పూన్ ధనియా పౌడరు, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ 1 టీ స్పూన్ నార్మల్ కారం వేసాను అనమాట. వేసి చక్కగా ఫ్రై చేయాలి. మసాలాలన్నీ క్రాబ్కి పట్టేలాగా ఫ్రై చేయాలి. ఇవి 1 కిలో క్రాబ్ అండి. 1 కిలోకి కొలతలు అని 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి మీకు కావాలంటే. ఉప్పు మనం ఆల్రెడీ వేసి ఉడికించాం కాబట్టి సరిపోయింది. ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇలా 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేద్దాం. మసాలాలన్నీ వేగాలన్నమాట. కొంచెం ఆయిల్ తక్కువలా అనిపించిందండి. ఇంకొక టీ స్పూన్ యాడ్ చేస్తాను నేను. నాన్ వెజ్లో ఆయిల్ పడుతుంది. సో ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసి చక్కగా కలిపేస్తున్నాను. కలిపేసి 2 నిమిషాలు వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి పైన చల్లేసి దించేసుకోవడమే. ఇది తిని చూపిస్తే బాగోదు కదా, మరి రాక్షసుల్లాగా కనిపిస్తాం. సో మీరు ఇలాగే ట్రై చేసి తిని ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.